next program is a gathering of our local poets on the stage to enlighten us. It is a platform for poets to showcase their talent. This next performance is a celebration of the Telugu language and literature, a way to preserve and promote the rich cultural heritage of the Telugu language and people. Enjoy and watch the show. మనకి ప్రతి ఉగాదికి మనం చేసుకునే ఆచారం ప్రకారం మనం ఈ సంవత్సరం కూడా కవి సమ్మేళనం చేసుకుంటున్నాం. మనకు ఒకప్పుడు చాలా స్ట్రాంగ్గా అష్టదిగ్గజాలలాగా 8 మంది కవులు కూర్చునే వారు స్టేజ్ మీద. తర్వాత బక్క చిక్కిపోయి తర్వాత పంచపాండవులు అయ్యారు కొంతకాలం క్రితం. తర్వాత ఇప్పుడు మరీ మంచం గోడవ నలుగురు మిగిలాము. మీ అందరి ప్రోత్సాహం ఉంటే మళ్ళీ నెక్స్ట్ ఫ్యూచర్లో కొంతమంది ఎక్కువ మంది వస్తారని ఆశిస్తున్నామండి. మళ్ళీ వన్స్ అగైన్ మీకు అందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. కవి సమ్మేళనం మొదట్లో స్వర్ణ గారితో మొదలు పెడతామండి. స్వర్ణ గారు. అందరికీ నమస్కారం. క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ. ఈరోజు నేను మా గురువుగారు శ్రీ మల్లాపరగడ శ్రీమన్నారాయణ గారు ఈ ఉగాది రోజు పలికిన కవితని మీ ముందుంచబోతున్నాను. అదే రోజు ఆయనకి మాజీ ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు పురస్కారం కూడా అందించారు. ఆ రోజు ఉగాది రోజున ఆయన చెప్పిన కవిత మేలుకొల్పుమా అనే కవిత. శ్రీకరమై కవిత కమలాకరమై సహృదయ హృదయాహ్లాద సుధాసీకరమై దివ్యానందకరమై ఉగాది అక్షరమగుతన్ ఎన్ని వసంతముల్ గడచనీశ్వర సృష్టి విలాస వైఖరీ భిన్న సముజ్వల ప్రళయ భీకర విశ్వమునందు నీదు పేరు విన్నను క్రోధియం బెరిగి భీతిని చెందుచు చూచుచుంటిమి ఇందున్న యథార్థమం తెలిపి ఊర్జిత శక్తి నింపు వత్సరా పోయిన ఏటి మాట తలపోయగనేటికి షష్ఠి నొక్క పర్యాయము వచ్చిపోయడు ప్రియాతిథి వంచు సపర్య భక్తిమై చేయుచు స్వాగతాంజలుల చేయుచునంటిమి క్రోధి నీకు జాతీయ భవిష్యదభ్యుదయ దేవతవై మము బ్రోవరావయా శాంతి సౌఖ్యాలు సామరస్యము గురిసి విశ్వమానవ ప్రేమము వెళ్ళి విరిసి అవని ఆనంద నిలయమై అలరారు వేన వేల ఉగాదుల వేడ్కసేయు. అందరికీ ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం మంచిని తీసుకొస్తుంది. మన అందరినీ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ముందుకు నడిపిస్తుందని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు స్వర్ణ గారు. తర్వాత మన ఆస్థాన కవి సార్వభౌమ హాస్య కవి సార్వభౌమ సదానందం గారు నెక్స్ట్ కవిత చదువుతారు. అందరూ కొంచెం క్వైట్గా ఉండి, ఎందుకంటే ఆయన చదివి కవిత మీకు అర్థమైతే కొంచెం బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా కొన్ని 2-3 వహవాలు కూడా వేసుకుంటారు. అందుకని కొంచెం సైలెంట్గా ఉండండి దయచేసి. సదా గారు. థ్యాంక్ యూ ఆది గారు. వహవా వహవా. మీరందరూ ఎప్పుడో ఒకసారి చిన్నప్పుడు కానీ కాలేజీలో కానీ ఇంకా పెళ్ళైన తర్వాత కూడా ప్రేమిస్తూనే ఉంటారుగా ఎవరినో ఒకరిని. అవునా కాదా? అవును. అయితే హలో, ఇది కూడా ఒక లవ్ కవిత. ఓకే, అందరూ సైలెంట్గా ఉంటారా? థ్యాంక్ యూ. ఆ అమ్మాయి పేరు హేమ. ఆ అమ్మాయి పేరు హేమ. ఆమెను చూస్తుంటే పుట్టింది నా గుండెలో ప్రేమ. ఆ అమ్మాయి పేరు హేమ. ఆమెను చూస్తుంటే పుట్టింది నా గుండెలో ప్రేమ. మీరు అనుకోవచ్చు ఈ వయసులో ఈడికేంద్రా ప్రేమ అని. ఇది జోక్ అండి, సీరియస్ తీసుకోకండి. ఓ రోజు కుట్టింది నన్ను ఒక దోమ. ఓ రోజు కుట్టింది నన్ను ఒక దోమ. అందుకే నేను వెళ్ళాను కోమ. అందుకే నేను వెళ్ళాను కోమ. చివరికి తెలిసింది ఇదంతా ఒక డ్రామా.
చివరికి తెలిసింది ఇదంతా ఒక డ్రామా. థ్యాంక్ యూ. వాహ్వా వాహ్వా. యాజ్ యూజువల్ సదానందం గారు చించేశారు. తర్వాత నెక్స్ట్ లక్ష్మీదేవి గారు ఒక కవచం అవుతారండి. లక్ష్మీదేవి గారు. అందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. ఇది నా పతిదేవుడైనటువంటి శ్రీ రాయవరపు ఆదినారాయణరావు గారు రాసిన కవిత. నా సొంతం కాదండి ఇది, ఆయనది. నేను చదువుతున్నాను ఆయన మాటగా. స్వాగతమిదే నీకు క్రోధి ఉగాది, స్వాగతమిదే నీకు క్రోధి ఉగాది, ఇదేం పేరు నీకు తండ్రి ఓ క్రోధి, అనకు పేరులోనే ఏమున్నది పెన్నిది, ఎవరు పెట్టారో కానీ వారు నీకు విరోధి, పంచాంగం వింటే గూళ్ళు జారిపోతాయి, రాజ్యపూజ్యాలు పూజ్యాలయమైపోతాయి, అవమానాలేమో అధికమైపోతాయి, ఆదాయ వ్యయాలు అదుపు తప్పిపోతాయి. ప్రతి ఉగాదికి లాగే ఈసారి కూడా కోయిల వస్తుంది, మావి చిగురు వస్తుంది, కోయిల కూస్తుంది, మావి చిగురు వస్తుంది, వసంతము వస్తుంది, ఇందులో ఏదీ మారేది లేదు. ఓ క్రోధి కోపము గలవాడా బాబు, నీ కోపం మా శత్రువుల మీద చూపించు, గ్రీన్ కార్డు క్యూలు ఆపేసేవారి మీద, సరిగ్గా రెవ్యూలు బోనస్లు ఇవ్వని వాళ్ళ మీద, ద్రవ్యోల్బణం పెంచే దుష్టుల మీద నీ కోపం చూపించు, అంతేగాని మా మీద కాదు. స్వాగతం ఇదే నీకు ఓ క్రోధి, నువ్వెన్నడూ కాదు మాకు విరోధి. అందరికీ శ్రీ క్రోధి ఉగాది నామ శుభాకాంక్షలండి. అందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. ఓకేనండి. థ్యాంక్ యూ దేవి గారు. సో మీ అందరికీ తెలుసు, మనము హ్యారిస్బర్గ్ తెలుగు అసోసియేషన్ నుంచి 2014 నుంచి పెన్సిల్వేనియా పెన్ పత్రిక, సో మనం పెన్ పత్రికను ఒక తెలుగు పత్రికను స్టార్ట్ చేసాము. పెన్ పత్రికలో చాలా కథలు కథానికలు రీసెంట్గా మన దినకర్ గారు పరమపదించారు, వారికి సంబంధించిన ఒక ఆర్టికల్ కూడా అందులో ప్రచురించాము. దయచేసి మీరందరూ కూడా పెన్ పత్రికను చూడండి, చదవండి, మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. మీకు నెక్స్ట్ ఉగాదికి అట్లీస్ట్ కొన్ని కవితల్ని కానీ లేదా కొన్ని కథల్ని కానీ ఏదైనా మీకు తెలిసింది రాయండి, పంపండి. మాకు ఈ పత్రికకి ఆది నారాయణరావు రాయవరపు గారు సంపాదకులుగా ఎడిటర్గా వర్క్ చేస్తున్నారు. అదేవిధంగా నేను సదానందం భారత, రమేష్ బత్తిని, మేమిద్దరం కూడా దానికి సబ్ ఎడిటర్స్గా దానికి సపోర్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత చివరగా ఆది నారాయణ రాయవరపు గారు మీ అందరికీ సుపరిచితులు. వారు భీష్మ ప్రతిజ్ఞ దాని నుంచి ఒక పద్యాన్ని మీకు పాడు వినిపిస్తారు. ఆది గారు. అందరికీ నమస్కారం అండి. మనకి సాధారణంగా కవితలు చదువుకుంటాం, పద్యాలు చదువుకుంటాం. పద్యాలు కూడా పాడుకుంటే చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ పద్యం పాడితే బాగుంటుంది అనుకుంటున్నానండి. ఇది మీకు చాలామందికి తెలిసే ఉంటుంది ఈ పద్యం. ఒకసారి మీరు కూడా విని చెప్పండి ఇది ఎక్కడదో, ఏ సందర్భంలోదో. నా జన్మంబు తరింప చేసత ప్రతిజ్ఞన్ దిక్పతుల్ సాక్షిగా, రాజయ్యేలగ నాకు గల్గు అధికారంబున్ విసర్జింతు, ఈ రాజీవాక్షిసుతుండు వాని సుతులును రాజ్యంబు పాలింప, నే నీ జన్మాంతము బ్రహ్మచారినై సేవింతున్ సదా రాజ్యమున్. ఎవరైనా చెప్పగలరా ఇది పద్యం ఎవరు ఎప్పుడు చెప్పుకుంటారో? ఎవరైనా చెప్పగలరా? రండి, ఒకళ్ళకే ఛాన్స్. భీష్ముడు శంతనునితో అన్నాడు అనుకుంటున్నాను, లేదు అంటే సత్యవతి వాళ్ళ అమ్మకి చెప్పినాడు అని ప్రతిజ్ఞ చేస్తున్నాడు. కరెక్ట్ అండి, చాలా కరెక్ట్గా చెప్పారు. థ్యాంక్ యూ విశాల గారు. ప్లీజ్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ టు ఆది గారు. అందరికీ అండి, కవులందరికీ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
మీకు అందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.